ఈరోజు గవర్నమెంట్ ఏదైతే కౌన్సిల్లో అసెంబ్లీలో ఈ బడ్జెట్ పెట్టడం జరిగిందో ఈ బడ్జెట్లో 6 గ్యారంటీల స్కీమ్ల గురించి లాస్ట్ ఇయర్ వీళ్ళు గవర్నమెంట్ రాగానే వచ్చి 6 గ్యారంటీలు అనౌన్స్ చేశారు. ఆ 6 గ్యారంటీలను ఇంతవరకు దాన్ని చట్ట పద్ధతిగా తీసుకొచ్చి అది అమలు చేయాలనేది మేము అందరం కోరుతూ ఉన్నాము. అది కూడా చేయలేదు. అయితే ఈ బడ్జెట్లో లాస్ట్ ఇయర్ అలొకేషన్స్ వర్సెస్ స్పెండింగ్ హ్యూజ్ గ్యాప్ ఉంది. తర్వాత బ్యాంక్ బారోయింగ్స్ కూడా చెప్పిన దానికన్నా ఎక్కువ బారో చేశారు. అయితే పాత గవర్నమెంట్ను ఈ గవర్నమెంట్ అప్పులు చేసిపోయిందని చెప్పారు. బట్ వీళ్ళు కూడా పాత గవర్నమెంట్ కన్నా కూడా ఎక్కువ అప్పులు చేస్తూ ఉన్నారు. అది ఈసారి కూడా అలొకేషన్స్ నంబర్ బాగానే ఉంది. 3 lakh crore ఎబవ్ ఉంది. బట్ మళ్ళీ అలొకేషన్కి వచ్చే వరకు మళ్ళీ సేమ్ ఇయర్ అంటే అలొకేషన్ ఉంటుంది, యాక్చువల్ స్పెండింగ్ జరగట్లేదు. అది స్పెండ్ చేసిన డబ్బులు గ్రౌండ్ లెవెల్లో పోవట్లేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా 8% అలొకేషన్ చేశారు. వేరే స్టేట్లలో 15-16% అలొకేషన్ ఉంది. తర్వాత ఈవెన్ నేషనల్ అలొకేషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ కూడా 8%, 9% ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ కూడా ఈసారి అలొకేషన్తో ఏ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ కాదు. తర్వాత ఈ బడ్జెట్ అలొకేషన్ ఇచ్చిన ఈ డబ్బులు కూడా అందరు శాలరీస్కే సరిపోతాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏం సరిపోదు. అదే మళ్ళీ ఈ మెస్ ఛార్జెస్ కూడా పెంచారు. కానీ మెస్ ఛార్జెస్ పెంచినది యాక్చువల్గా మన స్టూడెంట్స్కి రీచ్ కావట్లేదు. తర్వాత దానికి ప్రాపర్ కంట్రోల్ లేదు. తర్వాత గవర్నెన్స్ లేక ఈ ఎక్స్పెండిచరు చాలా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈసారి ఒకటి బడ్జెట్ అలొకేషను, రెండోది స్పెండ్ చేసే డబ్బులు గ్రౌండ్ లెవెల్లో ఆ పర్పస్కి ఏ పర్పస్కి అయితే బడ్జెట్ ఇచ్చారో ఆ పర్పస్కి స్పెండ్ కావట్లేదు. కాబట్టి ఈసారి గవర్నెన్స్ పెంచి అది చేయాలి. తర్వాత 33 డిస్ట్రిక్ట్స్లో ఓన్లీ 5 DVOs రెగ్యులర్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా RDOs కానీ సబ్ కలెక్టర్స్ ఉన్నారు, అడిషనల్ కలెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు 6 monthsకి 7 monthsకి ట్రాన్స్ఫర్ అవుతారు. కాబట్టి ఎవరికి కూడా ఎడ్యుకేషన్ మీద గ్రిప్ రావట్లేదు, కంట్రోల్ లేదు. తర్వాత కాబట్టి సరి అయిన ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ కావాలంటే ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ పెట్టాలి, మంచిదే. కానీ ఫస్ట్ యంగ్ ఇండియా స్కూల్ కట్టే లోపల ఆ బడ్జెట్ను ఉన్న ఎడ్యుకేషన్ సిస్టాన్ని కరెక్ట్గా నడుపుతూ ఉన్న సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేస్తూ అప్పుడు పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చేటట్టు చేసి కొత్త స్కూల్స్ పెట్టాలి. ఉన్న స్కూల్స్ను అక్కడ నడవట్లేదు, అక్కడ క్వాలిటీ లేదు, స్టూడెంట్స్ లేరు, టీచర్స్ సరిగా లేరు. తర్వాత టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా లేదు. ఇప్పుడు ప్రతి టీచర్ లాస్ట్ 10 years నుంచి దెర్ ఇస్ నో సఫిషియంట్ రిక్రూట్మెంట్. దాంతో ఉన్న టీచర్స్ అందరూ 40 years ఎబోవ్ ఏజ్ ఉన్నారు. తర్వాత ఇప్పుడు కొత్త టీచర్స్ ఇమీడియట్గా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఆ ఏజ్ గ్యాప్ వస్తుంది టీచర్స్ మధ్యన. తర్వాత కంటిన్యూటీ పోతుంది. కాబట్టి ఇమీడియట్గా టీచర్స్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలి. తర్వాత బడ్జెట్ అలొకేషన్ సప్లిమెంట్ బడ్జెట్తోనే ఎడ్యుకేషన్కు పెంచాలి. తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు 10,000 ఎవ్రీ ఇయర్ రిటైర్డ్ అవుతారు ఉద్యోగులు. వాళ్ళందరికీ కూడా బడ్జెట్లో స్పెషల్ అలొకేషన్ చేసి వాళ్ళకు పేమెంట్ చేయమని చెప్పాము. అయితే ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ ఓన్ డబ్బులు కూడా వాపస్ ఇచ్చే పొజిషన్ లేదు. తర్వాత ఆరోగ్యశ్రీ కూడా అలొకేషన్ 1,100 crores ఏదో చేశారు. తర్వాత ఆరోగ్యశ్రీ బకాయిలే 1,400 crores ఉన్నాయి. అంటే ఈ అలొకేషన్ చేసిన లాస్ట్ ఇయర్ పేమెంట్కే సరిపోతుంది. కరెంట్ ఇయర్కు ₹1 కూడా ఉండదు. కాబట్టి దేర్ ఇస్ బడ్జెట్లో ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక విజను, ఒక క్లారిటీ లేదు డిపార్ట్మెంట్ అలొకేషన్స్లో. కాబట్టి ఇప్పటికైనా సప్లిమెంట్ బడ్జెట్లో ఆ సప్లిమెంట్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి దాన్ని రేషనలైజ్ చేయాలి. తర్వాత మూసీ రివర్ కూడా 1,500 crores అలొకేట్ చేశారు. అది మూసీ రివర్కు ఫస్ట్ R&R సెటిల్మెంట్ చేసి పబ్లిక్ అందరినీ కన్విన్స్ చేసి తర్వాతనే వర్క్ స్టార్ట్ చేయాలి. అంతవరకు ఆ డబ్బులు ఏం ఖర్చు పెట్టకూడదు. తర్వాత ఉన్న STPsను ఫంక్షన్ చేయించి ఈ కొత్త STPs పెడితే దాంతో ఆ స్మెల్ ఇష్యూ కొంతవరకు సార్ట్ అవుట్ అవుతుంది. కాబట్టి ఇక బడ్జెట్ మీద ఇంకా డీటెయిల్గా స్టడీ చేసి తర్వాత మాట్లాడతాము. అంతవరకు మాత్రం బడ్జెట్ మీద మేము యాజ్ BJP పార్టీ నుంచి చాలా అన్సాటిస్ఫైడ్ ఉన్నాము. అందులో స్పెషల్గా ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత ఈ రంగాలకు బడ్జెట్ అలొకేషన్ చాలా తక్కువ ఉంది.